గౌరవనీయులు చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ కిమ్స్ గ్రూప్ శ్రీ బొల్లినేని భాస్కర్ రావు గారు, ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ హెల్త్ గౌరవనీయులు సత్యకుమార్ యాదవ్ గారు, ఫౌండర్ చైర్మన్ గౌరవనీయులు బొల్లినేని కృష్ణయ్య గారు, వారి సోదరులైనటువంటి బొల్లినేని సీనయ్య గారు, సహచర మంత్రివర్గ సభ్యులు కందుల దుర్గేష్ గారు, నారాయణ గారు, అచ్చెన్నాయుడు గారు, ఆనం రామనారాయణ రెడ్డి గారు, నిమ్మల రామానాయుడు గారు, గౌరవ శాసనసభ్యులు నజీర్ గారు, ఆనరబుల్ ఎమ్మెల్యే పత్తిపాడు గౌరవ రామాంజలి గారు, దామలచెర్ల జనార్దన్ గారు, మాదిగ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీదేవి గారు, ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి కిమ్స్ గ్రూపుకు సంబంధించిన డాక్టర్లందరికీ, సిబ్బందికి మనస్ఫూర్తిగా పేరు పేరున అభినందనలు. ఈరోజు ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. భాస్కర్ రావు గారు మాట్లాడుతూ ఉంటే ఇంకా మన ఆరోగ్యం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అనే విధంగా మాట్లాడగలిగాడు. దట్ ఈస్ ది మార్కెటింగ్. చేసిన పనిని చాలా స్పష్టంగా చెప్పడం, చేయబోయే దానిపైన మళ్ళీ ప్రజల్లో ఒక మంచి అభిప్రాయం కూడా క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆయన మాట్లాడాడు. ఆయన మాట్లాడిన దానికి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఉంది. ఎగ్జాక్ట్గా 2000 సంవత్సరంలో నెల్లూరులో నేనే ఆ రోజు మొదటి హాస్పిటల్ ప్రారంభించాలనుకుంటున్నాను. అక్కడి నుంచి స్టార్ట్ చేశాడు. ఎగ్జాక్ట్గా 25 సంవత్సరాలు, 5000 బెడ్స్, 5-6 రాష్ట్రాల్లో విస్తరించాడు. ఈరోజు 25,000 కోట్ల రూపాయలు మార్కెట్ క్యాప్ సాధించాడు. అందుకే అన్నాను, ఎప్పుడైనా చెప్పేటప్పుడు విశ్వసనీయత ఉండాలంటే చేసి చూపిస్తే విశ్వసనీయత వస్తుంది. అది చేసి చూపించిన వ్యక్తి సంస్థ భాస్కర్ రావు గారు. అదే మరి కిమ్స్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు దేశంలోనే అతిపెద్ద వ్యవస్థల్లో ఇది ఒక మంచి చైన్గా తయారయ్యే పరిస్థితి వచ్చింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, ఈ అన్ని నగరాల్లో, అన్ని సిటీల్లో ఉంది. నేను వస్తా ఉంటే చూపించాడు. వెరీ గుడ్ మార్కెటింగ్ మేనేజర్ అనుకున్నాను. ఇప్పుడు మాట్లాడినప్పుడు కూడా చూశాను. హాస్పిటల్లో వస్తే ఎక్కడెక్కడ కిమ్స్ హాస్పిటల్స్ ఉన్నాయో మొత్తం మ్యాప్ వేసి, ఆంధ్ర మ్యాప్ వేసి చాలా స్పష్టంగా చూపించాడు. అంతటితో ఆగలేదు. అక్కడి నుంచి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి పండుగలు చేస్తారో అవన్నీ కూడా చేశారు. అక్కడి నుంచి మీరు చూస్తే ఆ గోడలంతా కూడా మనం చిన్నప్పుడు చదువుకున్నప్పుడు జ్ఞాపకం వస్తుంది. అలాంటి పెయింటింగ్స్ వేసి ఆంధ్రప్రదేశ్లో టూరిజం స్పాట్స్ కూడా మొత్తం ఒకసారి చూపించాడు. ఒక పక్క హిస్టరీ, ఒక పక్క జాగ్రఫీ, ఇంకో పక్క మెడికల్ నాలెడ్జ్ కూడా, ఏ జబ్బు వస్తే ఏ విధంగా ఉండాలి, జాగ్రత్తలు తీసుకోవాలని కూడా బ్యూటిఫుల్గా చూపించాడు. అంటే దీన్ని బట్టి చూస్తే మనిషి పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యాడు. ఏం చేస్తే ప్రజల్లో చైతన్యం వస్తుందో అది చేస్తూ ముందుకు పోతున్నాడు. అందుకే సక్సెస్ అయ్యాడు. దానికి మరొక్కసారి మీ అందరి తరపున కూడా రాష్ట్రంలో మీరు చూస్తే నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, ఒంగోలు, వైజాగ్, అనంతపూర్, కర్నూలు ఎక్సెప్ట్ 2 చెప్పాడు. రేపు ఎల్లుండి ఆ 2 కూడా పెట్టేస్తాడు. కాబట్టి అన్ని జిల్లాల్లో, కొత్త జిల్లాల్లో కూడా కిమ్స్ హాస్పిటల్స్ వచ్చే పరిస్థితికి వచ్చింది. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక పక్క నెట్వర్క్, రెండో పక్కన మీరు చూసినప్పుడు
ఒక డిసిప్లిన్, ఈ రెండు కూడా ప్రాక్టీస్ చేస్తూ వచ్చారు. ఆయనైతే చాలా ఏబిసిడి నుంచి జెడ్ వరకు మొత్తం చెప్పారు. ఏ విధంగా ఉండాలి అవన్నీ చాలా డీటెయిల్గా చెప్పాడు. ఈరోజు మీరు చూస్తే హైదరాబాద్లో ఒక 1000 పడకల ఆసుపత్రి సికింద్రాబాద్లో పెట్టారు. ఇంకొక పక్కన ఇప్పుడే ఆయన చెప్పింది ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఇక్కడే గుంటూరు, విజయవాడ, అమరావతిలోనే 2000 బెడ్లు పెట్టే పరిస్థితికి వస్తున్నారు. ఇవన్నీ కూడా మార్కెటింగ్. అంటే ఒక విజన్ ఉండే వ్యక్తి భాస్కర్ రావు గారు అని చెప్పిన అభిప్రాయం. అది కూడా మోడల్స్, ఒక మోడల్ ఆయన చెప్పాడు. ఆ మోడల్ కూడా